హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము మా బర్రెల దగ్గరికి అనేది వచ్చాము. మీకు చూపిస్తాను, చూడండి. ఇవైతే మా అమ్మ వాళ్ళకున్న బర్రెలు ఫ్రెండ్స్. ఇవైతే ఇక్కడ మా అమ్మ మా నాన్న అయితే బర్రెల పనే చేస్తారనమాట, ప్లస్ పొలం పని చేస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎండాకాలం కాబట్టి బర్రెల పనే చేసుకుంటారు ఇద్దరు. మా అమ్మ అయితే వీటన్నిటికీ నీళ్ళు పెట్టేసి పొలం తోలుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 12 గంటలకు అట్లా తోలుకెళ్ళి సాయంత్రం 5 గంటలకు తోలుకొచ్చేసి మళ్ళీ 5 గంటల నుంచి పాలు వెండడం చేసేదనమాట. 6 అవుతుంది. మాకైతే పాలు వచ్చేసి ఊర్లోనే పట్టుకుంటారు ఫ్రెండ్స్. మా పాప అయితే బర్రెల దగ్గరికి ఊరికి వచ్చిన దగ్గర నుంచి బర్రెల దగ్గర నేను వస్తానని చెప్పేసి బర్రెల దగ్గరే ఆడుతుంది. ఇవైతే మొత్తం మాకు 10 బర్రెలు ఉన్నాయి. ఇవైతే అన్నీ మా ఇంట్లో ఫస్ట్లో ఒక స్టార్టింగ్ 2 బర్రెలు ఏమో తీసుకున్నాం అనమాట. ఇవన్నీ మా ఇంట్లో పుట్టి పెరిగిన బర్రెలే అనమాట. అందుకనే పిల్లల్ని పొడవటం కానీ అలా ఏమి ఉండవు. పిల్లల మధ్యలో తిరుగుతూ ఉంటారు. అలాగే మా నాన్న మా అమ్మ కలిసి పొద్దున్నే వెళ్ళేసి మేతకి వెళ్ళేసి మా నాన్న మా అమ్మ బండి మీదనే తీసుకొస్తారు. మా అమ్మకు వస్తూ ఉంటే మా నాన్న మేత మోపులు తెస్తారు. ఇవైతే చిన్న దోళ్ళు అనమాట. ఇక్కడైతే మా అమ్మ అయితే అన్నిటికీ నీళ్ళు అనేది పెట్టేస్తుంది. నీళ్ళు పెట్టేసి మొత్తాన్ని పొలం తోలుకెళ్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మరెన్నో వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా పాప అయితే దూడలన్నిటికీ మ్యాథ్ వేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్.